మార్కాపురం బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరడం జరిగింది. సజీవ దహనమైన వారిలో 2 క్లీనర్లు, 1 డ్రైవర్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, పామూరు ప్రాంతవాసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు శ్రీ హరికృష్ణ ట్రావెల్స్ కి చెందినదిగా గుర్తించారు. బస్సు సీటింగ్ సామర్థ్యం 52 కాగా ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారని ట్రావెల్స్ సంస్థ తెలిపింది. ఇక బస్సులో ప్రయాణిస్తున్న వారిలో యువకులే అధికంగా ఉన్నారు. కలిగిరికి చెందినటువంటి ప్రయాణికులు 18 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. 28 మంది క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక బస్సులో నుంచి కిందకి దూకే క్రమంలో కొందరు ప్రయాణికుల కాళ్ళు చేతులు విరిగినట్లుగా సమాచారం అందుతుంది. టిప్పర్ ట్యాంకర్ ను బస్సు ఢీకొనడంతో టిప్పర్ ట్యాంకర్ పేలినట్లుగా పోలీసులు అంచనాకొచ్చారు. మరోవైపు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. రాయవరం సమీపంలో పలకల క్వారీ దగ్గర టిప్పర్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాద ధాటికి బస్సుతో పాటుగా టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక 28 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే సంఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించడం జరిగింది. పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతూ ఉండగా టిప్పర్ ఢీకొన్నట్లుగా సమాచారం. అలాగే టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. ఇక ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక ఎక్కువ మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇక ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అలాగే జగిత్యాల నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందినటువంటి ఈ బస్సు వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమన్నారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టుగా హోంమంత్రి తెలిపారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. 27 మంది దాకా యాక్చువల్ హాస్పిటల్లో ఉన్నారు. అంటే టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇక డ్రైవరు, క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. 34 మంది ప్యాసింజర్స్, ఒకటి అది మనకి ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రమాదం జరిగినట్టే వాళ్ళు రావటం కానీ, అంబులెన్సెస్ రావటం కానీ, రెస్క్యూ ఆపరేషన్ వరకు అయితే మనం చేయగలిగాము. అయితే బాధాకరమైన విషయం యాక్సిడెంట్ కావడం అనేది. సో ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని రానున్న రోజుల్లో అవి చేయకుండా చేయాలి. ఈవెన్ సీఎం సార్ కూడా దీని గురించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అనాలిసిస్ చేసి ఈ ఉన్న ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉన్నారో తర్వాత వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. సో మా జిల్లా యంత్రాంగం సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మనం ఏం చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా సకాలంలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.